జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనకందరికి కూడా తెలుసు. దీనికి సంబంధించి కొన్ని పదుల సంఖ్యలో వీడియోలు చేసినాం. ఏది ఆ బంగ్లాదేశ్లో అల్లర్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ హిందువులపై ఏంటంటే తీవ్ర స్థాయిలో బంగ్లాదేశ్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందువుల జీవితాలతో ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ జాంబీగాళ్ళు భయంకరమైన ఆటలాడుతున్నారు. అది ఏందయ్యా అంటే హిందువులు తమ మత విశ్వాసాలను అవమానించినారు అన్న ఒక ఫేక్ వార్తలు సృష్టించి, అంటే తప్పుడు వార్తలతో ఆ సాకుతో హిందువులపై ఏంటంటే పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. దాడులు చేయడమే కాకుండా హిందువులందరినీ ఏంటంటే దొరికిన వాళ్ళు దొరికినట్టు చచ్చేటట్టు కొడతారు. అంతేకాదు హత్యలకు అత్యాచారాలకు ఇంకా అసలు అంతే లేకుండా పోతుంది. ఇక మొన్న వినాయక చవితి వచ్చింది కదా, ఈ వినాయక చవితి నాడు హిందువులు వినాయక విగ్రహాన్ని తీసుకొని ర్యాలీగా పోతారు. ఏడా బంగ్లాదేశ్లో. ఇంకా బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు కదా, 1 కోటి మంది హిందువులు ఉన్నారు. ఆడ కూడా మసీదుపై నుంచి సలసలగాగే నీళ్ళని తీసుకొచ్చి హిందువుల మీద దొల్లిచ్చారంట. చూడండి ఎంత దారుణమో, ఎంత అన్యాయమో ఏడైనా ఉంటుందో ఈ మాదిరిగా. సరే, ఎవరైతే మాత్రం మనుషులనే వాళ్ళు అట్టటి పనులు చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఎంత మత పిచ్చో, మత ఛాందసవాదానికి ఇంకా పరాకాష్ట కదా ఇది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఒకసారి మీరే ఆలోచించండి. ఈ ఘటనలో అనేక మంది హిందువులు గాయాల పాలైనారు. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ప్రతిరోజు కొన్ని వందల సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. హిందువులు కనిపిస్తే చాలు వాళ్ళని ఏంటంటే జంతువుల కంటే చులకనగా చూస్తా వాళ్ళపై ఈ బంగ్లాదేశ్ రాడికల్స్ తమ సైకోయిజాన్ని చూపిస్తున్నారు. నేరుగా హిందువుల ఇళ్లలోకి వచ్చి హిందూ మహిళలను అత్యాచారాలు చేయడం, లేదా మగవాళ్ళని తీసుకుపోయి ఈడ్చుకొని బయటికి వాళ్ళని సాగొట్టడం అంటే పనులన్నీ చేస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ హిందువులు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు. అంతే కదా, అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు, తమ దాకా వచ్చి కానీ తత్వం బోధపడదన్నట్టు. ఏడు కూడా ఉన్నారు కదా మన దద్దమ్మలు, సన్నాసులు, పొరంబోకులు, ఇలా ఏం తిట్టినా కూడా తక్కువే. ఇంత చెత్తమండా కొడుకులు. ఒరే స్వామి, కాశ్మీర్ చూడండి, ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి అయినా లైవ్లు. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల విషయంలో ఏం జరుగుతుందో చూడరా స్వామి. ఇప్పటికైనా కలగని మేలుకోండి. ఈ పార్టీలన్నింటినీ పక్కన దొబ్బి, కులాలు, వర్గాలు, వర్ణాలు ఇవన్నీ పక్కన దొబ్బి హిందువులంతా ఐకమత్యంగా ఏకమవుదామని ఆయన అంటే ఇప్పటికి కూడా వీళ్ళ స్వార్థము, వీళ్ళ కులపిచ్చి, వీళ్ళ కథలు ఈ మామూలుగా ఉండవు. ఆ పరిస్థితి ఒక్కసారి మనకు దాపురిస్తే ఎట్లుంటుందో ఒకసారి మనం ఊహించుకోండి. వాళ్ళ స్థానంలో మీరు ఒకసారి ఊహించుకోండి. అప్పటికి కూడా మీలో మార్పు రాకపోతే ఇంక మీరు బతకడం కూడా వేస్టే నన్ను అడిగితే. అయితే అక్కడ బంగ్లాదేశ్ ఉన్నటువంటి హిందువులు ఇంకా అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఏందయ్యా అంటే, ఇన్నాళ్ళు కూడా బంగ్లాదేశ్ మా మాతృభూమి, మేము కూడా బంగ్లాదేశీలమే, బంగ్లాదేశ్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళమని చెప్తా వచ్చినటువంటి హిందువులు ఈ ఇస్లామిస్టుల సైకోయిజాన్ని తట్టుకోలేక ఇప్పుడంతా ఏంటంటే తమ మనసు మార్చుకుంటున్నారు. చూడండి, అంటే మేము ఏండే పుట్టినాం, ఏండే పెరిగినాం, ఇదిగో మా నాయనగారు ఏండే పుట్టారు, మా తాతగారు ఏండే పుట్టారు, ఇది మా దేశం, ఇది మా భూమి అనుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా ఆ దేశాన్ని ఇప్పుడు కదా మన భారతదేశాన్ని ప్రేమించినట్టే వాళ్ళు కూడా ప్రేమించుంటారు, అభిమానించుంటారు, గౌరవించుంటారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ అంటే మెజారిటీ ప్రజలైన జాంబీలు హిందువులను ఏంటంటే ఊచకోతలకు వస్తున్నారు. ఏం చేస్తారు ఇంక మారకపోతే? ప్రాణాలు కాపాడుకోవాలంటే, బతకాలంటే ఇంకేదో ఒకటి ఆలోచించాలా, ఏదో ఒకటి అయితే మనసు మార్చుకోవాలా, లేకపోతే ఇంక వేరే మార్గం లేదు. అందుకే వీళ్ళందరూ కూడా ఏంటంటే భారత్ రావడం కోసం బంగ్లాదేశ్లోని హిందువులంతా కూడా పాస్పోర్ట్లకు అప్లై చేస్తున్నారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో రోజుకు 50,000 మంది లెక్కన ఈ పాస్పోర్ట్లకు అప్లై చేస్తున్నారంట. ఇలా పాస్పోర్ట్లకు అప్లై చేస్తున్న వాళ్ళలో 90% మంది హిందువులే కావడం గమనార్హం. అర్థమవుతుంది మీకు. ముఖ్యంగా ఠాకూర్ గాన్ అనే ప్రాంతం ఒకటి ఉన్నది. ఆ ప్రాంతం నుంచి హిందువులు విపరీతంగా ఈ పాస్పోర్ట్లకు అప్లై చేస్తారంట. ఈ ఠాకూర్ గాన్ ప్రాంతంలోనే హిందువుల మీద ప్రతిరోజు కనీసం ఒక 10 దాడులైనా జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ ఠాకూర్ గాన్ ప్రాంతం నుంచే ఎక్కువ మంది హిందువులు ఈ పాస్పోర్ట్ల కోసం అప్లై చేస్తూ ఉన్నారు. ఏదైతేనేమి ఇప్పటికైనా కూడా ఈ బంగ్లాదేశ్ హిందువులు ఆ దరిద్రం నుంచి బయటపడితే అదే 10,000. అందుకే చెప్పేది, ఇప్పుడు వాళ్ళకు భారతదేశం ఉన్నది కాబట్టి, భారతదేశం ఆశ్రయించాలి కాబట్టి వాళ్ళు ఇడికి వచ్చారు. మనం యాడికి పోదాము? మనం బంగ్లాదేశ్కి పోదామా, పాకిస్తాన్కి పోదామా, ఆఫ్ఘనిస్తాన్కి పోదామా, మయన్మార్కి పోదామా, నేపాల్కి పోదామా, భూటాన్కి పోదామా, శ్రీలంకకి పోదామా, లేకపోతే పోయి గుంతలో పోయి పనుకుందామా? గుంతలో పోయి పనుకోవడమే, ఇంకా మనకు వేరే మార్గం లేదు. భారతదేశం ఉన్నది కాబట్టి వాళ్ళు ఈరోజు వచ్చారు. ఆఖరికి షేక్ హసీనా ఇడికి వచ్చింది. మనం యాడికి పోవాలా? ఆలోచించాలా. మనలో మార్పు రావాలా. మనలో మార్పు వస్తేనే మన దేశానికి, మన ధర్మానికి, మనకు శ్రీరామ రక్ష. లేకపోతే ఇంకంతే సంగతులు. ఇంతకు మీద చెప్పేదేమీ లేదు. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు నేను వార్తను సేకరించాను, నేను మీకు చెప్తా. నేను మిమ్మల్ని ఇంకా కాళ్ళు గడ్డాలు పట్టుకోవడమే తక్కువ, ఉంటే అది కూడా చేద్దునేవాళ్ళే. కానీ
ఎంత అడిగినా కూడా మీరు షేర్ చేయొచ్చే కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చే కదా. ఏం నేను మొత్తుకొని పిచ్చి నా కొడుకు నేను లాభ నేను మొత్తుకొని చావాల్సిందే. ఏం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ దేశాన్ని ధర్మాన్ని గౌరవించేవాళ్ళు ప్రేమించేవాళ్ళు 10 లక్షల మంది లేరా? ఎన్ని రోజులు? ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి 1 లక్ష మంది సబ్స్క్రైబర్ కాలేదంటే అంటే ఈ వీడియోలో 10 మందికి షేర్ కానట్ట, చూసే వాళ్ళలో దేశభక్తి ధర్మం మీద అభిమానము ఏమీ లేనట్ట. ఏంది నాకు అర్థం కాలేదే. లేకపోతే నేను చెప్పే దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదా, నేను చెప్పే విధానంలో లోపం ఉన్నదా, ఏంది, ఎందుకు ఈ మాట జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి మీరే. జై శ్రీరామ్.